తులసి అంకుల్, ఇలాంటి పరిస్థితుల్లో అందరికీ ధైర్యం చెప్పాల్సిన మీరు ఇలా డల్ అయిపోతే ఎలా? మా అందరి ధైర్యం తులసి లక్ష్మి. తులసికి ఇలా జరిగిందంటే మేమెలా ధైర్యంగా ఉండగలం? అనవసరమైన విషయాల్లో అమ్మ తలదోచడం మనకి శాపంగా మారిందో, మేం కొడుకులుగా పుట్టడమే శాపమో ఏం అర్థం కావట్లేదు నాన్న. హే, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ముందమ్మ కోలుకోవాలి. డాక్టర్, నా వైఫ్ చేతికి తగిలిన గాయం, తలకి తగిలిన గాయం పైకి కనిపిస్తుంది, కానీ లోపలి గాయాలు స్కానింగ్లో మీరు మాత్రమే చూడగలరు. ప్రాబ్లం ఏంటో చెప్పగలరా? మా అమ్మ మాట్లాడలేదు, ఏమీ వినలేదు అని మీరు చెప్తుంటే అది వినటానికే మాకు చాలా కష్టంగా ఉంది. కష్టమే అయినా నిజమే కదా. ఇంకోసారి టెస్టులు చేయిద్దాం, సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకుందాం డాక్టర్. మీ టెన్షన్ అంతా అర్థమవుతుంది. నేను ఒక్కడనే కాదు, మా హాస్పిటల్ డాక్టర్స్ చాలామంది మీ మదర్ రిపోర్ట్ చూశాకే, టోటల్ ఇన్వెస్టిగేషన్ చేశాకే నేను మీతో చెప్పాను. డాక్టర్గా మాకు చెప్పడం మీ ధర్మం, కానీ నిజాల్ని మేం జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. మా తులసి ఎప్పట్లా మాట్లాడాలి, మేం వినాలి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, ఇంకా పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటే చెప్పండి, అక్కడ అడ్మిట్ చేస్తాం ప్లీజ్. తన గురించి మీరు ఎంత ఆరాట పడుతున్నారో నాకు అర్థమవుతుంది, కానీ డబ్బు ఖర్చు తప్ప మీ ఆశలు ఫలించవు. డాక్టర్, అవును బాబు, మా అమ్మ చాలా ఎక్కువ మాట్లాడుతుంది, ఊరే తిట్టుకుంటుంది. వాళ్ళందరి దిష్టే తగిలినట్టుంది డాక్టర్. మా అమ్మ కొద్ది రోజులు మాట్లాడకపోతే మౌన వ్రతంలో ఉంది అనుకున్నాం, కానీ ఆ తర్వాతైనా మాట్లాడాలి కదా. మా అమ్మ మాట్లాడగలదు డాక్టర్, మాకు ఆ నమ్మకం ఉంది. వీళ్ళ అభిమానాలు చూస్తుంటే నేనే నోరు జారి నిజం చెప్పేసేలా ఉన్నాను. నో, చెప్పకూడదు, మాట తప్పకూడదు. తులసమ్మ మాట్లాడలేదు, అంతే. ఏంటి డాక్టర్, ఏం ఆలోచిస్తున్నారు? ఇండియాలోనే కాదు బాబు, ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ట్రీట్మెంట్ లేదు. సడన్గా మాట ఎలా అయితే పోయిందో అలానే ఏదో ఒక ఇన్సిడెంట్తో రావాలి, అంతకంటే వేరే మార్గం లేదు. మరి చెవులు? చెవులు కూడా అంతేనమ్మా. మాట ఎప్పుడొస్తుందో చెవులు అప్పుడే పనిచేస్తాయి, మాట వినిపిస్తుంది. అమ్మయ్యా, ఏదో ఒకటి చెప్పి ఇప్పటికి తప్పించుకున్నాను. నాన్న, అంకుల్, అమ్మకి తాగించు. ఆంటీ కాఫీ తీసుకోండి. కాఫీ అంటే ఎంత చిక్కగా ఉండాలి, ఎంత కమ్మని వాసన రావాలి. డాక్టర్తో నేను ఆడించిన అబద్ధానికి ఇంకెన్ని రోజులు ఇలా ఉండాలో ఏమో. ఆంటీ ఏం ఆలోచిస్తున్నారు? తాగండి. తాగమ్మా. మేమందరం తాగుతాం ఆంటీ, ముందు మీరు తాగండి. అమ్మా, ఇంకొంచెం తాగమ్మా. ఏమైంది? తాగమ్మా, కొంచెం తాగు. ఆంటీ తాగండి. కాఫీ పేరుతో కషాయం తాగిస్తున్నారు. తులసమ్మ గారు, ఇప్పుడు మీకు ఎలా ఉంది? కాస్త పెయిన్ తగ్గిందా? డాక్టర్, ఆవిడకు వినిపించదన్న విషయం మీరు మర్చిపోయారా? సైగలతో అడిగి మనమే ఆవిడ సైగలతో తెలుసుకోవాలి. ఓ అవును కదా. తులసమ్మ గారు, ఇప్పుడు మీ
మీ పెయిన్ ఎలా ఉంది? కాస్త పర్లేదు అని చెప్తున్నారంటే తొందరగానే మీరు రికవరీ అవుతారు. తులసి గారు, ఎక్కువ ఆలోచనలు పెట్టుకోకుండా బాగా రెస్ట్ తీసుకోండి. బావగారు, బావగారు, చెల్లెమ్మకు యాక్సిడెంట్ ఎలా అయింది? అయినా ఆ వేళప్పుడు అంతరాత్రిపూట చెల్లెమ్మ బయటికి ఎందుకు వెళ్ళింది? మేమింతమంది ఉన్నా పెళ్లి పనులన్నీ తనే చూసుకుంటుంది బావగారు. ఆ పెళ్లి పనుల్లో తిరుగుతోంది. ఇప్పుడు వదినకి ఎలా ఉందన్నయ్య గారు? ఏం చెప్పమంటావమ్మా, పైకి కనిపించే గాయాల కంటే కనిపించని గాయాలే మమ్మల్ని ఎక్కువ బాధకు గురి చేస్తున్నాయి. ఏంటి బావగారు మీరనేది? అంత సీరియస్ విషయమా? అవునండి, జరిగిన ప్రమాదం వల్ల తన గొంతు పోయింది, చెవులు వినిపించకుండా పోయాయి. అంకుల్, ఏంటి మీరనేది? తులసి ఆంటీకి గొంతు పోవడం ఏంటి? అంటే ఇప్పుడేం మాట్లాడలేరా? మాట్లాడలేకపోతుంది. అయితే ఇక అనవసరమైన గొడవల్లో తలదూచే అవకాశమే లేదన్నమాట. నానా, అంకుల్, ఆంటీని ఒకసారి చూడాలి. లోపలుందమ్మా, పదండి. రామ్మా. మీరు మా అందరి గురించి అడుగుతున్నారు, మా గురించి కాదాంటీ, మీ గురించి చెప్పండి. మీకు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటి? ఆపరా! మీరు పెట్టింది పెళ్లి ముహూర్తం కాదండి, బలి ముహూర్తం. ఈ మనిషి నోరేసుకుని మాట్లాడితే ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ క్రాస్ చేసేటప్పుడు ఎంత సౌండ్ వస్తుందో అంత ఫాస్ట్గా ఉంటుంది ఈవిడ మాట. పాపం ఇప్పుడు చూడు, ఇంజిన్ ఆగిపోయిన ట్రైన్లా ఎంత నిశ్శబ్దంగా ఉందో. అమ్మా రేవతి, ఇప్పుడు నువ్వేం మాట్లాడినా ఆవిడికి వినిపించదమ్మా. బావగారు చెప్పారు కదా, ఇంకెందుకు వృధా ప్రయాస? ఒక్కొక్కసారి యాక్సిడెంట్లో చెవులు పోవడం, కళ్ళు పోవడం, మాట పోవడం జరుగుతుంటాయి. అదృష్టం బాగుండి ఈవిడికి చూపోలేదు. ఏదైతేనేమో ఈవిడ వల్ల ఈవిడికి, ఈవిడ ఇంటికి ఏది నష్టమో అది మాత్రమే పోయింది. అది కూడా ఒక అదృష్టమేనమ్మా. నాన్న, ఆంటీకి వినిపించకపోయినా మనం పరామర్శిస్తున్నాము, విమర్శిస్తున్నాము తెలుస్తుంది కదా. ఇది పరామర్శలా లేదు, మీ నాన్న విమర్శించడానికి వచ్చినట్టున్నారు. బాబు విష్ణు, నేను నిజాలే మాట్లాడుతున్నానమ్మా. అంకుల్, మీరు నిజాలు మాట్లాడినా అబద్ధాలు మాట్లాడినా ఆంటీకి మాటలు వినిపించకపోయినా రేవతి అన్నట్టు భావం అర్థమవుతుంది. ఆంటీ ఫీలింగ్స్ మనకు అర్థమవుతాయి. నాకు అలాంటి మూగ భాష రాదు, అర్థము కాదు. నీకు అర్థమవుతుందా? నేను ఎల్ఎల్బి మాత్రమే కాదు, డఫ్ అండ్ డమ్ పేషెంట్స్కి సంబంధించి కమ్యూనికేషన్ కోర్స్ కూడా చేశాను. ఆంటీ ఫీలింగ్స్ నేను మీకు చెప్పగలను. నీలాంటి అమ్మాయి
ఇప్పుడు ఈవిడికి చాలా అవసరం అమ్మా. మా బాధ ఏంటో ఆవిడికి అర్థమయ్యేలా చెప్తావు, ఆవిడ బాధ ఏంటో మాకు అర్థమయ్యేలా చెప్తావు. భాష అర్థం కాని సినిమాకు సబ్ టైటిల్స్ ఎంత అవసరమో నువ్వు కూడా ఇప్పుడు మాకు అంతే అవసరం అనిపిస్తుందమ్మా. ఇతనికి అభిమానం ఆవగింజంతైనా లేదు. ఈ మనిషికి అంతా వెటకరమే. ఏ మనిషో ఏంటో, రేవతి వల్ల ఇతన్ని కూడా భరించక తప్పదో. ఏమ్మా లక్ష్మి, ఆవిడ చూపులకు అర్థమేంటి? ఏదో నన్ను తిట్టుకుంటున్నట్టున్నారు. తిట్టుకోవడానికి మీరేమంటున్నారో ఆంటీకి వినిపించట్లేదు కదా అంకుల్. ఆంటీ ఆశ అంతా ఒక్కటే, మీ అమ్మాయి అనుకున్న ముహూర్తానికి తన కోడలవ్వాలి. ఓకేనమ్మా, అలాగే కానిచ్చేద్దాం. అమ్మా రేవతి, ఇన్నాళ్ళు ఈవిడ నోటికి భయపడే కదా నిన్ను విష్ణుకిచ్చి పెళ్లి చేయడానికి ఆలోచించాను. ఇప్పుడు నాకు ఎలాంటి ఆలోచన లేదు. చెల్లెమ్మ నోటికి చెవులకి తాళం పడింది కనుక ఇక నాకు ఎలాంటి అభ్యంతరం లేదమ్మా. మా తులసి గురించి మేము ఇంత బాధలో ఉంటే ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు? ఎవరైనా తిట్టినా ఈవిడ చెవిలో పడదు. ఈవిడెవరన్నా తిట్టాలనుకున్నా నోట్లోంచి మాట రాదు. లక్ష్మి, చెల్లెమ్మ పెట్టిన ముహూర్తానికే ఈ పెళ్లి జరిపించేద్దామమ్మా. ఆ విషయం ఈవిడికి అర్థమయ్యేలా ఎలా చెప్తావో చెప్పు. ఒక్క నిమిషం. ఆంటీ చదవండి. ఓహో, ఇలా కన్వే చేస్తావా? అమ్మ లక్ష్మి, ఏం చెప్తుంది ఈవిడ? చాలా సంతోషం, మీకు థ్యాంక్స్ చెప్తోంది. థ్యాంక్స్ దేనికిలే అమ్మా, అనుకున్నది సాధించావుగా. ఇక ఉంటామమ్మా. బావగారు, ఈయనేంటి అస్సలు గౌరవం లేకుండా మాట్లాడుతున్నాడు అని అనుకోకండి. నా మాట పుటక రెండు ఇంతే. చెల్లెమ్మ ఉంటాను. వినపడదు కదా చెల్లెమ్మ, ఇక మేము బయలుదేరుతాం. అమ్మ రేవతి, ఇంక పద. నాన్న, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. అలాగే నేను ఒప్పుకోనప్పుడే తన కోసం ఇంటి గోడ దూకావు. ఇప్పుడు ఒప్పుకున్నాక నీ మాట మేము వింటాంలే. ఎంతసేపు ఉండి రావాలో అంతసేపు ఉండిరా. నువ్వు పదవే. ఏంటి, నువ్వు కూడా ఇక్కడే ఉంటావా? పదండి. బావగారు, వెళ్ళొస్తాం. ఏంటి మీ నాన్న ఎప్పుడు ఇంతేనా? అంకుల్, నేను వెళ్ళి ఆంటీకి లంచ్ తీసుకొస్తాను. రేవతక్క, ఆంటీని చూసుకో. అలాగే. ఆంటీ, హలో అంకుల్,
మా అమ్మకి యాక్సిడెంట్ జరిగిందని రాత్రి మీకు ఫోన్ చేసి చెప్పాను. ఇంతవరకు మీరు రాలేదు. మా అమ్మకి ఇలా జరగడానికి కారణం ఎవరో కాదు, మీ అమ్మాయే. ఏంటి బాబు నువ్వు అనేది? అవును అంకుల్, మీ అమ్మాయే. ఇప్పుడు కూడా బయలుదేరి వస్తామని మీరు చెప్పట్లేదు. కష్టం వచ్చినప్పుడే మనుషుల అసలు క్యారెక్టర్స్ తెలుస్తాయంటారు. ఇప్పుడు అదే చూస్తున్నాను. ఇంతకీ మీరు వస్తున్నారా లేదా? ఎంత మాట అన్నావు బాబు. ఇలాంటి పరిస్థితుల్లో మేము రాకుండా ఉంటామా? ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం. అంకుల్, మీరు వచ్చే ముందు ఝాన్సీని తీసుకురావడం మాత్రం మర్చిపోవద్దు. చాలా విషయాలు తేల్చుకోవాలి. ఝాన్సీని కూడా తీసుకొస్తాను బాబు. మంచిది. ఈశ్వర్, రేవతి వాళ్ళ అమ్మా నాన్న అర్థం చేసుకున్నట్టు ఝాన్సీ కూడా అర్థం చేసుకుంటే నీ పెళ్ళికి కూడా ఎలాంటి సమస్య ఉండదురా. అవును నాన్న, ఝాన్సీ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మన్నాను కదా, వాళ్ళని రానివ్వు. నా పెళ్ళి అన్నయ్య పెళ్ళి ఒకే రోజు జరగడమా, ఒక్కరి పెళ్ళి జరగడమా ఈ రోజే డిసైడ్ అయిపోతుంది. అన్నయ్య, మనలో మనం మాట్లాడుకుంటే అమ్మకి ఈ విషయం ఎలా అర్థమవుతుంది? చూడు, అమ్మ ఎలా బ్లాంక్గా చూస్తుందో. అరే జ్యోతి, ఇక్కడ బ్లాక్ బోర్డ్ పెట్టించి చాక్ పీస్తో రాద్దాన్రా. అమ్మకి కాస్త సౌకర్యంగా ఉంటుంది. ఏంటన్నయ్య, నువ్వు ఇంకా పాత కాలంలోనే ఉన్నావు. బ్లాక్ బోర్డ్ అవసరం లేదు. లక్ష్మి మనకి పరిచయం చేసింది కదా, ఫోన్లో టైప్ చేస్తే సరి. ఏం లేదమ్మా, పెద్దన్నయ్య పెళ్లి గురించి ఇంకా టెన్షన్ ఏం లేదు. చిన్నన్నయ్య పెళ్లి గురించే అందరం మాట్లాడుకుంటున్నాం. అమ్మా, ఇప్పుడు నువ్వు అనేది అన్నయ్య పెళ్లితోనే నా పెళ్లి కూడా సెట్ అయిపోతుంది అంటున్నావు. నన్నేం టెన్షన్ పడొద్దు అంటున్నావు, అంతే కదా? ఆంటీ, లక్ష్మి అప్పుడే వచ్చేసావా? మా అమ్మ కోసం స్పెషల్ క్యారేజ్ కూడా తీసుకొచ్చినట్టున్నావు. చాలా చాలా థ్యాంక్స్. ఎదిగో, నాకు ఇలా థ్యాంక్స్ చెప్పడం, నేనేదో పెద్ద సహాయం చేస్తున్నట్టు మీరు పొగడ్డం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఆంటీ కోసం నేను ఏదైనా చేస్తే ఎందుకో తెలీదు, అది బాధ్యతగా ఫీల్ అవుతాను. ఎంతైనా నాకు కాబోయే కోడలు కదా, బాధ్యతగానే చూసుకుంటుంది. వెరీ గుడ్ అమ్మా. కొందరు అభిమానానికి ప్రేమకి వెల కట్టలేవు. నువ్వు మా ఇంట్లో మనిషిగా అనిపిస్తున్నావు. నీ అభిమానానికి థ్యాంక్స్ అనే మాట చాలా చిన్నది. సొంత వాళ్ళు ఎందరున్నా ఇలాంటప్పుడు తులసికి నీలాంటి అమ్మాయి తోడు చాలా అవసరం. నిన్ను మేమేమీ అడగకపోయినా అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాం. అంకుల్ అంకుల్ అంకుల్, ఇది నా బాధ్యత. ఇంకా పెళ్లి కాకుండానే బాధ్యతగా చూసుకుంటుంది. ఇవేం పొగడ్తలు కాదులే లక్ష్మి, ఏదో మా తృప్తి కోసం మాట్లాడుతున్నాం. అయితే సరే. అన్నట్టు లంచ్ టైం అవుతుంది, ఆంటీకి భోజనం పెడతాను. మీరందరూ క్యాంటీన్లో భోజనం చేసి వచ్చేయండి. అలాగే. రే ఈశ్వర్, జ్యోతి, పదండి. హలో చిన్నసారు, ఇక్కడ పేషెంట్కి ఒక్కరికి మాత్రమే భోజనం చేయడానికి పర్మిషన్ ఉంటుంది. మీరు కూడా బయటకు వెళ్ళాలి. వెళ్తున్నానులే.
అంకుల్ మీరు కూడా వెళ్ళి భోజనం చేసిరండి. పర్లేదమ్మా, నాకు ఆకలిగా లేదు. అంకుల్ భోజనానికి వెళ్ళరంట. జాగ్రత్త అమ్మా. హే బుజ్జి, నువ్వు కూడా వెళ్ళి భోజనం చేసిరా పో. అలాగే అమ్మా. తులసమ్మా, భోంచేస్తున్నావా? డాక్టర్, మా ఆంటీకి వినిపించదు కదా. అవును అవును. అవును, మా ఆంటీ అన్ని కూరలు తినొచ్చా? ఆవిడకేంటమ్మా, అన్నీ తినొచ్చు, ఎంతైనా తినొచ్చు. అదేంటి డాక్టర్, ఎలాంటి కండిషన్లో ఇది తినకూడదు అది తినకూడదు అని ఏదేదో చెప్తారు కదా. అన్నమాట ప్రకారమే నేను మీ అబ్బాయిని మీరు పెట్టించిన ముహూర్తానికి పెళ్లి చేసుకుంటాను. కానీ మీ అబ్బాయి నా మెడలో తాళి కట్టే టైంలో మాత్రం మీరు మండపం దగ్గర ఉండకూడదు.